స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కొన్ని పాటల ద్వారా ప్రభా మీ యొక్క ప్రేమను, మీ యొక్క జన్మను, మీ యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకునేదానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. 10 నిమిషాలు మరొక పర్యాయము ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా మీరే వాక్యం ద్వారా మాకు మాట్లాడండి. ఈ రాత్రి స్థలంలో ఉన్నటువంటి మేము మీ దృష్టిలో ఎంతో ప్రశస్తమైనటువంటి వారము. మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున మమ్మల్ని మీరు ఆయన నిర్మించుకున్నారు. అందుకు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఉన్నటువంటి ఆ గొప్ప ఆధిక్యత మేము ఎరిగిన వారమై భూమి మీద మిమ్మల్ని మహిమపరిచే వారముగా ఉండటకు సహాయం చేయండి. మా కుటుంబాల్లో మీరు నెమ్మదినిచ్చే దేవుడవు, సమాధానం ఇచ్చే దేవుడవు, ఆదరణ ఇచ్చే దేవుడు, మమ్మల్ని ఆదర్శ కుటుంబంగా మార్చేటువంటి దేవుడు కనుక మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకునే వారంగా మీ చిత్తానుసారముగా మీరు మాలో ఏలికగా లేక యజమానుడిగా ఉన్నట్లు మీకు లోబట్టుకు కృపద ఇచ్చేవాడు. మరొకసారి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇంకా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. బోయజు రూతునందు ఓబేదును కనెను. చాలు. పిల్లలు, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మదినాల్లో ఇటు క్రొత్త నిబంధన భక్తులు, అటు పాత నిబంధన భక్తులు ఇరు వర్గాల వారిని మనం చూస్తాం. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో, ప్రభువునందు ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో అనేకమైనటువంటి విశేషాలు అనేవి ఉంటాయి. ఈ రాత్రి ఒక కుటుంబ సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో బోయజు రూతు అనేటువంటి ఒక కుటుంబం కనబడతాం. యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి కుటుంబాల్లో ఈ కుటుంబం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబంగా పరిగణించబడింది. ఈ కుటుంబ జీవితాన్ని గమనించినప్పుడు వీరు కూడా ఎన్నో ఒడిదుడుకులు గుండా వెళ్ళినటువంటి వారుగా బైబిల్లో మనకు కనిపిస్తారు. మరి ముఖ్యంగా రూతుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ రూతు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, బోయజు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, బోయజు ఏమో యూదుడు, రూత్ ఏమో అన్యురాలు, మోయాబురాలు. వాస్తవానికి యూదులకు అన్యులకు అస్సలు పొత్తు అనేది కుదరదు. పశువులు వాళ్ళు. యూదులంటే అన్యులకు, అన్యులంటే యూదులకు వారు కలవలేనటువంటి స్థితి. బైబిల్లో మనం వాటి గురించి అటు ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో కూడా చూస్తాం. కానీ అటువంటి వారిని దేవుడు ఒక కుటుంబముగా చేయుట అనేది చాలా గొప్ప విశేషం. హౌ ఇట్ వాజ్ పాసిబుల్, అసలు ఎందుకు ఇది ఎలా సాధ్యమైంది అని అంటే, వారిద్దరు ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో ఆ వివాహ బంధము వారిద్దరిని ఆ రీతిగా ఐక్యపరిచింది. Whenever Ruth got married Boaz, she became a Jew. అన్యురాలుగా ఉన్నటువంటి రూతు యూదుడిగా ఉన్నటువంటి బోయజును ఎప్పుడైతే వివాహం చేసుకుందో, రూతు కూడా ఏమైపోయింది, యూదురాలు. చూడండి, అన్యురాలు ఒక యూదురాలుగా మారటం అనేది ఒక గొప్ప విశేషం. యేసు ప్రభు యొక్క వంశావళిలో పేర్కొనబడినటువంటి
భక్తులు, రాజులు ఒక్కొక్కరిని గురించి ఆలోచన చేసినప్పుడు there are a lot of lessons that we should learn from their lives. వారి జీవితాల్లో నుండి నేర్చుకోవాల్సినటువంటివి అనేకమైనటువంటి పాఠాలు అనేవి ఉన్నాయి. ఈ రాత్రి బోయజు రూతుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఒక సత్యం మనకు ఒక సత్యం మన దృష్టికి తీసుకుని రాబడుతుంది. ఏంటి అని అంటే, రూత్ ఎప్పుడైతే బోయజును వివాహం చేసుకుందో, ఏ విధంగా అన్యురాలు యూదురాలుగా మారిందో, నేడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కూడా యూదులకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాల్లో పాలుపంపులు పొందేటువంటి వారుగా మారారు. ఇది ఎలా సాధ్యమైంది? అంటే ఆ రోజు రూతు బోయజును వివాహం చేసుకోవడం వల్ల ఏ విధంగా బోయజుకు సంబంధించినవన్నీ రూతుగా మారాయో, ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన యూదులకు సంబంధించినవన్నీ ఆశీర్వాదాలు మనకు వచ్చేసాయి. చూడు, యేసుక్రీస్తు జన్మించి మరణించడం వలన సిలువలో ప్రభువు కార్చినటువంటి ఆ రక్తము ద్వారా యూదులకు అన్యులకు మధ్య ఒక గొప్ప సంధి అనేటువంటిది ఏర్పడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకున్నాం. 11-12 వచనాలు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్య జనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు, అంటే అన్యులు అన్నమాట. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇలా మనకి తెలిసి రాత్రి ఇక్కడ ఉన్న మనం అంతా కూడా అన్యులమే. ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ నాట్ జ్యూస్ పీపుల్. మన ఎవరు కూడా యూదులు లేరు, మనం అంతా కూడా అన్య జనాంగమే. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. 19వ వచనం కూడా చదువుదాం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక ఎవరిదాక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఇదంతా ఎలా సాధ్యము అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన ఈరోజు మనం కూడా యూదులతో సమాన వారసత్వాన్ని కలిగి ఉన్నాం, సమాన ఆశీర్వాదాలను కలిగి ఉన్నాం, సమాన ఆధిక్యతలను కలిగి ఉన్నాం. వారు ఏ రీతిగా ఏకదేవుణ్ణి సేవించేవారో మనం కూడా అదే దేవుణ్ణి సేవించేటువంటి వారుగా మారి. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే యూదుల కంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి అన్యులకు ఇంకా అనేకమైనటువంటి ప్రయారిటీస్, ప్రాధాన్యతలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము పొందుకున్నాం. ప్రియారు, ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రాధాన్యతలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఆశీర్వాదాలు, దేవుడు మన కొరకు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళికలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ ప్రాధాన్యతలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి క్రీస్తునందలి ధన్యతలు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియులారా, మనం బైబిల్ ఎప్పుడైతే చదువుతూ ఉంటామో వీటిని గురించినటువంటి విషయాలు మనకు అర్థం అవుతాయి. ఎప్పుడైతే వీటిని గురించినటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయో మనం ఆత్మలో బలపరచబడేటువంటి వారంగా ఉంటాం, ఉజ్జీవింపబడేటువంటి వారంగా
ఉంటాం. చూడండి, ఒక నిరీక్షణ అనేటువంటిది ఎప్పుడు మనం దేనిలో అయితే కలిగి ఉంటామో అది మనల్ని బలపరుస్తూ ఉంటుంది, అది మనల్ని ధైర్యపరుస్తూ ఉంటుంది, అది మనల్ని ఉద్యోగంలోనికి నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, వీరి బ్యాక్గ్రౌండ్ గురించి అంటే బోయజు రూతు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి చేర్చబడ్డారు అంటే అదేదో చిన్న విషయం కాదు, అది సామాన్యమైనటువంటి విషయము కాదు ప్రియులారా. దాని వెనక ఉన్నటువంటి సంధి చేయబడుట లేక ఐక్యపరచబడుట అనేది మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన we will become అంటే మన యేసుక్రీస్తు ప్రభువుకు ఒక వధువుగా మార్చబడినటువంటి స్థితి, ఒక వధువుగా మార్చబడినటువంటి స్థితి. యేసుక్రీస్తుకు సంబంధించిన ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఈ ఆశీర్వాదాలు ఎలాంటివి అంటే ఇవి ఫిజికల్ బ్లెస్సింగ్స్ అనేవి కావు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, వీటన్నిటికి కూడా మనం వారసులం అయ్యాం. నిన్నటి క్రిస్మస్ మెసేజ్లో అది ఒక ముఖ్యమైన విశేషం. దేవుడు మనల్ని పరలోకానికి వారసులుగా చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి విశేషము. ఈ రాత్రి 5 విషయాలు మనం బోయజు రూతు జీవితం నుంచి ధ్యానం చేస్తున్నాం. ఇది మొదటిది. పోతే రెండవదిగా ఈ బోయజు రూతు వీరిద్దరు కూడా దేవుని ఎరిగినటువంటి వారు, దేవుడిని ఎరిగినటువంటి వారు. ఒకప్పుడు ఒకవేళ రూతుకి దేవుడు ఎవరో తెలియదు. ఇందాక మనం చదువుకున్నాక ఎఫెసీ పత్రికలో దేవుడు లేనటువంటి వారై ఉండి అని మనం చదివాం. ఒకప్పుడు రూతు అభిరాలు ప్రియులారా, మోయాబీలు ఏం చేసేవాళ్ళు, మోయాబీలకు ఎంతో మంది దేవతలు అనబడే వాళ్ళు ఉండేవారు. దే డోంట్ నో అబౌట్ ద లివింగ్ గాడ్. వారికి జీవం కలిగినటువంటి దేవుడు తెలియదు ప్రియులారా. అయితే రూతు మరి దేవుణ్ణి అంగీకరించినటువంటి విషయము బైబిల్లో మనము చూస్తాం. రూతు దేవుణ్ణి అంగీకరించింది. చూడండి, 1:16 చదువుతాం. రూతు గ్రంథం 1 అధ్యాయం 16 వచనంలో నీ దేవుడే అనేది అక్కడే చదివేసాను. నీ దేవుడే నా దేవుడు. సో షీ యాక్సెప్టెడ్ ద లార్డ్ దట్ హర్ గాడ్. కాబట్టి ఈమె యెహోవా దేవుణ్ణి తనకు దేవుడిగా అంగీకరించింది ప్రియులారా. అంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి విషయం అన్నమాట. పోతే బోయజు గురించి మనం ఆలోచిస్తే బోయజు కూడా దేవుడు ఎవరో తెలుసు. 2:14 ఒకసారి, 2:4 ఒకసారి చదవండి. యెహోవా మీకు తోడయుండును గాక. చూడండి, ఈయన కూడా యెహోవా గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంటే బోయజు రూతు వీరిద్దరూ దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు పిల్లలు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుణ్ణి ఎరిగి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఒకవేళ భర్త మారుమనసు పొంది భార్య మారుమనసు పొందకుండా ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే పరలోకము నరకం రెండు కలిసినట్టుగా ఉంటాయి, రెండు పొసగనటువంటి విధంగా ఉంటాయి. అక్కడ దేవుడు సైతానుడు ఇద్దరు పనిచేస్తున్నట్టుగానే ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడైతే దేవుని ఎరిగినటువంటి అనుభవానికి వస్తారో ఆ అనుభవంలో దేవుడు ఇచ్చేటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతను వారు అనుభవించేటువంటి వారుగా ఉంటారు. వీరిద్దరూ దేవుని ఎరిగినటువంటి కుటుంబంగా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. వీళ్ళ క్రిస్మస్ దినాల్లో ఒకవేళ భార్య దేవుణ్ణి నమ్మి రక్షణ పొంది భర్త నమ్మకుండా ఉంటే భర్త కూడా నమ్ముకోవాలి, రక్షణ పొందుకోవాలి. పిల్లల రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. కుటుంబ రక్షణ చాలా ప్రాముఖ్యం. కుటుంబంలో ఒకరు రక్షింపబడి ఒకరు రక్షింపబడకపోతే రక్షింపబడినటువంటి వాళ్ళు పరలోకానికి వెళ్తారు, రక్షింపబడని వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. పిల్లల యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. యేసు ప్రభు సిలువ వేయబడినాడు. ప్రభువుకి కుడి వైపున ఒక బందిపోటు దొంగ, ఎడమ వైపున ఇంకొక బందిపోటు దొంగ, ఇద్దరు కూడా సమాన దూరంలోనే ఉన్నారు.
ఇద్దరికి యేసు ప్రభు అందుబాటులో ఉన్నాడు. యేసు ప్రభువును ప్రత్యక్షంగా సిలువ వేయబడినటువంటి యేసు ప్రభువును ఆ ఇద్దరు దొంగలు చూస్తూ ఉన్నారు. మనకైతే యేసు ప్రభు సిలువ వేయబడిన దృశ్యం మనకు తెలియదు, మనం ప్రత్యక్షంగా చూడలేదు. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టడం, తలలో నుంచి రక్తం కారడం, ఆయన కాళ్ళు చేతులకి వేగులు కొట్టడం, చేతులు కాళ్ళ నుంచి రక్తం కారడం, ఒళ్ళంతా కొరడాలతో కొడితే శరీరం అంతా రక్త సిద్ధమైపోవడము. అటువంటిది ఇద్దరు దొంగలు కూడా ప్రత్యక్షంగా యేసు ప్రభు చూస్తూ ఉన్నారు. కానీ వారిలో ఒకడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ సంగతి మనకు తెలియదు ప్రియులారా. ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఒకవేళ భార్య యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తే ఆ రక్షణ భార్యకే, భర్త అంగీకరిస్తే భర్తకే, పిల్లలు అంగీకరిస్తే పిల్లలకే, తల్లిదండ్రులు అంగీకరిస్తే తల్లిదండ్రులకే. రక్షణ, సాల్వేషన్ ఇస్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్. అది ఒకరి నుండి ఒకరికి ఇవ్వబడేటువంటిది కాదు పిల్లలు. ఎవరు రక్షణ పొందితే ఆ రక్షణ వారికే ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. క్రిస్మస్ సందేశం ఇలా. క్రిస్మస్ దినాల్లో పలుమార్లు మనకు వినబడేటువంటి సందేశం ఏంటి అంటే రక్షణ సందేశం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఈయన ప్రభువు అయిన క్రీస్తు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన ప్రజలు మాత్రమే రక్షింపబడతారు ప్రియులారా. ఆయన యందు విశ్వాసం ఉంచని వారు రక్షింపబడరు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు పాపక్షమాపణ పొందలేరు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఆయన యందు విశ్వాసం ఉంచని వారికి యేసుక్రీస్తు యొక్క జన్మ, మరణం రెండు వ్యర్థమే ప్రియులారా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వాడికి యేసు ప్రభు యొక్క జన్మ, యేసు ప్రభు యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము, యేసు ప్రభు యొక్క బోధ, యేసు ప్రభు సిద్ధపరిచినటువంటి స్థలము అన్నీ కూడా ఏమైపోతాయంటే వృధా అయిపోతాయి. కాబట్టి సాల్వేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. చూడండి ప్రియ, యేసు ప్రభు అందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఏ భేదం లేదు ప్రియ, అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు సిలువలో రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు లోకంలో జన్మించాడు. అందరి కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించాడు. రక్షణ అనేటువంటిది అందరికి కూడా ఇవ్వబడింది. కానీ తీసుకునేటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని పొందుకుంటారు. బిర్యానీ సిద్ధపరిచాము, అందరినీ విందుకు పిలిచాము. ఎవరు తృప్తి పొందుతారు? తిన్నవారే ప్రియులారా. రక్షణ అనేటువంటిది మనం అనుభవపూర్వకంగా కలిగి ఉండాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన మనం రక్షింపబడతాము. ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన మనము పాపక్షమాపణ పొందుతాము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు బిఫోర్ డైయింగ్ we must receive the salvation, forgiveness. చనిపోక ముందు పాప క్షమాపణను, రక్షణను మనం పొందుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తును దేవుడిని అంగీకరిస్తామో, మన పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకుంటాము. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా కొరకు కూడా నీవు సిలువలో నీ రక్తం చిందించావయ్యా, దైవం నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఆ రీతిగా ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని రక్షిస్తాడు. ప్రియ, సిలువ మీద ఉన్న బందిపోటు దొంగ ఎంత ప్రార్థన చేశాడండి? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను
జ్ఞాపకం చేసుకో. ఎంతసేపు పడుతుంది ఆ ప్రార్థన? ఒక 10 సెకండ్లో ఆ ప్రార్థన చేస్తే వచ్చాం. దేవా పాపినైన నన్ను కరుణించు అని సుంకరి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎన్ని సెకండ్లు? ఒక 10 సెకండ్లు. కానీ గ్రహింపుతో చేసినటువంటి ప్రార్థన. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థనలో కూడా ఇమిటేట్ చేస్తాం, అంటే అనుకరిస్తూ ఉంటాం. వాళ్ళు చేసినట్టుగా నేను ప్రార్థన చేయాలి, వాళ్ళు పశ్చాత్తాపడినట్టుగా నేను అది కాదు. నువ్వుగానే ప్రార్థన చేయాలి. నీవుగానే ప్రార్థన చేయాలి. పిల్లల మన జీవితంలో ఎప్పుడైతే ఆ గ్రహింపు అనేది వస్తుందో మనకి ఎవరో చెప్పాల్సిన పని లేదు, కానీ మనలోనే ఆ పరివర్తన అనేటువంటిది. బైబిల్ ఇంకొక మంచి మాట ఉంది. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 31వ వచనం చూడండి. 16:31. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఈ స్థలంలో ఎవరైనా భార్య రక్షణ పొంది భర్త రక్షణ పొందకుండా ఉంటే, భర్త రక్షణ పొంది భార్య రక్షణ పొందకుండా ఉంటే, కుటుంబంలో ఒకరు రక్షణ పొంది పిల్లలు రక్షణ పొందకుండా ఉంటే, ఇది బూస్టింగ్ వర్స్. ఇది మనల్ని పురికొల్పేటువంటి వచనం. ఇది ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఈ వచనాన్ని పెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నన్ను మీరు రక్షించావు నాయన, మా కుటుంబం ఇంకా రక్షణ పొందలేదు, వారికి కూడా ఈ గ్రహింపు దయచేయండి, వారు కూడా రక్షణ పొందినట్లుగా సహాయం చేయండి ప్రభువా అని అటువారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియ భారంతో ప్రార్థన చేస్తే, కన్నీటితో ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. ఒకనొకప్పుడు నేను విగ్రహారాధన నుండి యేసు ప్రభువును నమ్ముకొని ప్రభువుకు సాక్షిగా జీవిస్తున్నాను. మా కుటుంబం పట్ల నాకు ఎంతో భారం. మా ఇంట్లో ఎవరు కూడా మారుమనసు పొందలేదు, రక్షణ పొందలేదు. ఈ వచనాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసి, ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఒక్కొక్కరిని ఆ తదుపరి సంవత్సరాల్లో దర్శించి మా కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. Our God is a living God who can perform His promise. మనం సేవిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి వాడు. ప్రియులారా, ఆయన వాగ్దానమును నెరవేర్చేటువంటి వాడు. ఈ బోయజు రూతుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు వీరు దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబముగా ఉన్నారు. అది రెండోది. పోతే ఈ బోయజు రూతుని గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. ప్రియులారా, వీరిద్దరూ ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నారో, దేవుణ్ణి ఎరిగి ఉన్నటువంటి కుటుంబాల్లో అండర్స్టాండింగ్స్ అనేటువంటివి ఉంటాయి. అండర్స్టాండింగ్స్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరు సహించుకోవడం. ఇవి దేవుణ్ణి ఎరిగినటువంటి కుటుంబాల్లో ఉంటాయి. దానికి చక్కటి ఉదాహరణ ఎవరు అంటే యోసేపు మరియు. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. చూడండి పిల్లలు, ఇది కంటికి కనిపించేటువంటి తలపు కాదు. యోసేపు యొక్క అంతరంగంలో మరియ విషయంలో ఉన్నటువంటి ఆలోచన అది ఎవరికి తెలియదు పిల్లలు, ఒక యోసేపు మాత్రమే తెలుసు. అయితే దేవుడు దీన్ని ఇక్కడ రాయించాడు. మన కుటుంబ జీవితంలో అంతరంగంలో కలిగేటువంటి సమస్యలు, అది మనుషులు పక్కన వాళ్ళకి అర్థం కాదు. మన అంతరంగం ఎలాంటిది అంటే ఒక కర్మాగారం పిల్లలు, ఒక ఫ్యాక్టరీ లాంటిది. అది ఈ అంతరంగంలో నుండి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి తలంపులు వస్తూ ఉంటాయి.
ఇప్పుడు యోసేపుకి ఏమనిపించిందంటే ఈమెను రహస్యంగా నేను విడిచిపెట్టేస్తాను, ఈమెను నేను అవమానపరచను అని అనిపించాను. ఒకవేళ విడిచిపెట్టుంటే మరి పరిస్థితి ఏమైండేదో. ఇలా కొన్నిసార్లు మన కుటుంబ జీవితాల్లో కూడా సైతానుడు ఏం చేస్తాడంటే భార్యాభర్తల మధ్య అనుమానాలను తీసుకొస్తాడు. భార్య పైన భర్తకు అనుమానం, భర్త పైన భార్యకు అనుమానం పెనుగోతున్నట్టుగా సైతాను వాళ్ళ మధ్యలో అనుమానాలను తీసుకుని వచ్చేసి వారిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ తీసుకొస్తాడు. ఈయన ఎవరైనా పురుషులతో మాట్లాడినా లేక అతను ఎవరైనా పరస్త్రీతో మాట్లాడినా వారిద్దరి గురించి వీళ్ళకి అనుమానాలు ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో ఈ అనుమానాల వల్ల ఏమైపోయినాయంటే కుటుంబాలు కొలాప్స్ అయిపోయాయి. విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి, హత్య చేయబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. పుట్టిన బిడ్డల్ని సైతము వీడు నాకు పుట్టినవాడు కాదు, ఈ పాప నాకు పుట్టింది కాదు అనేసి అనుమానాల వలన పిల్లల్ని చంపినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. పిల్లలు డౌట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్. ఈ అనుమానం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం. ఏ కుటుంబంలో అయితే అనుమానపు ఆత్మ పనిచేస్తూ ఉంటుందో ఆ కుటుంబాల్లో సమాధానం అనేది ఉండదు. ఆ కుటుంబంలో ఎప్పుడూ గొడవలే, ఆ కుటుంబంలో ఎప్పుడు కొట్లాటలే, ఆ కుటుంబంలో ఎప్పుడు తగాదాలే, ఆ కుటుంబంలో ఎప్పుడు వెళ్ళిపోవడాలే, అలుగుళ్ళే. అయితే యోసేపు మరియు కుటుంబ జీవితంలో వచ్చినటువంటి శోధన మామూలు శోధన కాదు పిల్లారా. అది ఇట్ ఈస్ లైక్ ఎ గల్ఫ్. అది ఒక అగాధ సంబంధమైనటువంటి శోధన. అయితే చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేస్తాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై చాలు ఒక క్లారిఫికేషన్ అనేది దేవుడు యోసేపుకి ఇక్కడ ఇస్తాడు. అర్థం కానటువంటి సమయంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ క్లారిఫికేషన్ అనేది ఇస్తాడు. కుటుంబంలో తొందరలు కలుగు చేసేటువంటి ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ప్రతి శోధనను మనం దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళినప్పుడు ఎక్కడ తొందరపడకూడదు. ఈ ఎమోషన్ మైండ్ అనేది ఏమవుతుందంటే ఉద్రేకపు మనస్సు లేని పని నష్టాలకు గురి చేస్తుంది పిల్లలు. కాబట్టి ఎక్కడ ఉద్రేకానికి పోకుండా అక్కడ ఆగిపోవాలి, ఆగి ఆలోచన చేయాలి, ఆగి ప్రార్థన చేసుకోవాలి, ఆగి దేవుని వైపు చూడాలి. గాడ్ హ్యాస్ ఏ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. దేవుని దగ్గర ప్రతి ప్రశ్నకు జవాబు అనేటువంటిది ఉంది. When we live for God, God will speak for us. మనం దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షమందు మాట్లాడతాడు, దేవుడు మన పక్షమందు పనిచేస్తాడు. మరి చాలా పర్ఫెక్ట్గా జీవిస్తూ ఉంది. అందుకే దూతతో అమోఘంగా సాక్ష్యం ఇవ్వగలిగింది. ఏమని చెప్పింది? నేను పురుషుని ఎరగని దానినే. కాబట్టి స్త్రీలు అటువంటి సాక్ష్యం చెప్పుట అనేది యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళు, టీనేజ్ వయసులో ఉన్నటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి స్త్రీలు నేను పురుషుని ఎరగని దానినే అని సాక్ష్యం ఇవ్వడం అనేది సవాలు ప్రియ. ఒక దూతతో ఆ విధంగా సాక్ష్యం చెప్పడం అనేది చిన్న విషయం కాదు. నేను పురుషుని ఎరగని దానినే. ఇప్పుడు యోసేపుకు రకరకాల అనుమానాలు వస్తా ఉన్నాయి. అటువంటి సమయంలో దేవుడు ఏం చేశాడంటే దూతను పంపించి ఆ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తున్నాడు. వెంటనే మా యోసేపు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? 24 వచ్చిన చదవండి. 24. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని
చాలు, తన భార్యను చేర్చుకొని దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము భార్యను చేర్చుకుంటా ఉన్నాడు. అంటే దేవుని యొక్క మాటకు లోబడుతా ఉన్నాడు. దేవుని యొక్క మాటకు లోబడినట్లయితే అసలు కుటుంబాల్లో సైతాన్ని ఎలా పనిచేస్తాడు ప్రియులారా? కుటుంబంలో సైతానుడు ఇంకా పనిచేయలేడు. దేవునికి లోబడితే సైతాను పారిపోతాడు. కానీ దేవునికి లోబడి అపవాదుని ఎదురించడి, అప్పుడు వాడి ఎదురు నుండి పారిపోతాడు. దైవమా దేవుడా? దైవమా? వీడు దేవుడు మరియ పక్షమందు యోసేపుతో ఎప్పుడైతే మాట్లాడాడో యోసేపు దానికి లోపడ్డాడు. యోసేపు బాహ్యంగా చూసినట్లయితే లోపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే మరియ గర్భవతిగా ఉంది. కొన్నిసార్లు మనం దైవ కార్యాలను భౌతిక నేత్రాలతో చూడాలనుకుంటాం పిల్లలు, అక్కడే మనం ఫెయిల్ అయిపోతాం. దైవ కార్యాలను ఎప్పుడు కూడా ఆత్మీయ నేత్రాలతోనే చూడాలి. దేవుని నేత్రాలతోనే చూడాలి. ఇక్కడ యోసేపు దేవుని యొక్క మాటకు విధేయత చూపించి భార్యను చేర్చుకున్నాడు. వారి బంధం కొనసాగించబడింది పిల్లలు. మధ్యలో తెగిపోలేదు, మధ్యలో విడిపోలేదు. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు లోపడాలి. ఎవరైతే దేవుని మాటకు లోపడతారో వాళ్ళ కుటుంబ జీవితాలు కట్టబడతాయి. వాళ్ళ కుటుంబాల ద్వారా దేవుడు పనిచేస్తాడు. వారి కుటుంబాల్లో ఆ దురాత్మలు వెళ్ళిపోతాయి. వారి కుటుంబాల్లో సమాధానం అనేది వచ్చేస్తుంది. వారి కుటుంబాల్లో మళ్ళీ ప్రేమ అనేది వస్తుంది పిల్లల, చిగురిస్తుంది. వారి కుటుంబ జీవితాలు మళ్ళీ కొనసాగించబడేటువంటివిగా. ఈ బోయజు రూతు వీరు కుటుంబంగా కట్టబడిన తర్వాత నుంచి ఎప్పుడు విడిపోలేదు. కుటుంబం చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. అది బోయజు రూతు జీవితంలో నుంచి ఈ రాత్రి మనం చూడగలుగుతున్నాం. ఇది మూడవది. నాలుగవదిగా రూతుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు షీ గ్రీవ్ ఇన్ క్యారెక్టర్. గుణలక్షణాల్లో రూతు ఎదిగింది పిల్లలు. ఈ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. దేంట్లో అంటే మనం ఫిజికల్గా ఎదగడం కాదు, మన భౌతిక జీవితంలో ప్రతిరోజు టైం అయ్యే కొద్దీ మనం ఎదిగిపోతూ ఉంటాం. 10 సంవత్సరం మన వయసు 30 అనుకోండి, ఈ సంవత్సరానికి వచ్చేసరికి వయసు 31 ఉంటుంది. దాన్ని మనం వి కాంట్ చేంజ్ అవర్ ఏజ్, వి కాంట్ చేంజ్ అవర్ టైం. కానీ స్పిరిచువల్గా వచ్చినప్పుడు ఆ ఎదుగుట అనేటువంటి ప్రక్రియ చాలా ప్రాముఖ్యమైనది. రూతుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. చాలు, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది అంటున్నాడు. ఒక భర్త ఒక భార్యని గురించి అటువంటి టెస్టిమనీ ఇవ్వడం, అటువంటి సాక్ష్యం చెప్పడం ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత పిల్లల. అది ఎంతో గొప్ప దీవెన, అది ఎంతో గొప్ప ఆశీర్వాదము, అది ఎంతో గొప్ప విశేషము పిల్లల. ఒక భర్త భార్యల గురించి అటువంటి టెస్టిమనీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 29వ వచనం. చాలా మంది కుమార్తెలు వారందరికీ నీవు మించిన దానవు అని ఆమె పినిపెట్టి ఆమెను పొగుడు. చూడండి పిల్లలు, ఒక భర్త ఆ రీతిగా
పొగట్టడం, ఒక భర్త ఆ రీతిగా అభినందించడం, ఒక భర్త ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా గొప్ప విశేషం. ఒక భార్యల గురించి భర్త, భర్తల గురించి భార్య, ఇద్దరూ ఆ రీతిగా ఒకరి గురించి ఒకరు సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లయితే ఆ కుటుంబంలో మూడో వ్యక్తికి అవకాశం ఎలా ఉంటుంది? మూడో వ్యక్తి ఆ కుటుంబంలో ఏ విధంగా పనిచేయగలడు? ప్రియారా, నోయింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఎరిగి ఉండేటువంటి అనుభవం, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి అనుభవం, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే ఆ గుణ లక్షణాలలో ఎదగాలి, సత్ప్రవర్తనలో ఎదగాలి. ప్రియులారా, దేవునికి సంబంధించినటువంటి గుణ లక్షణాల్లో ఎప్పుడైతే భార్య ఎదిగేటువంటిదిగా ఉంటుందో, భర్త ఎదిగేటువంటి వాడిగా ఉంటాడో, ఆ ఎదుగుదల అనేది ఏం చేస్తుంది అంటే ఆ క్యారెక్టర్ బ్రింగ్స్ గ్రేట్ ఫేమ్. ఆ గుణలక్షణం అనేది మన జీవితానికి గొప్ప ఖ్యాతిని తీసుకొస్తుంది, గొప్ప ఖ్యాతిని తీసుకొస్తుంది. ప్రియులారా, ద క్యారెక్టర్ బ్రింగ్స్ గ్రేట్ టెస్టిమనీ. ఆ గుణలక్షణం మన జీవితానికి ఒక గొప్ప సాక్ష్యాన్ని తీసుకొస్తుంది. గొప్ప ఐశ్వర్యం కంటే, మంచి పేరులో వెండి బంగారముల కంటే దయయు కోరదగినది. ఐశ్వర్యం కంటే ఏది కోరదగినదట? మంచి పేరు. ప్రియులారా, హ్యావింగ్ ఏ గుడ్ రెప్యుటేషన్. క్యారెక్టర్ బ్రింగ్స్ గ్రేట్ గ్లోరీ టు గాడ్. ఈ గుణలక్షణం అనేటువంటిది దేవునికి మహిమ తెచ్చేటువంటిదిగా ఉంటుంది. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువ. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, ఇందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. చూడండి ప్రియులారా, ఇది కేవలం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. దేవుని వాక్యం రెండంచెలుగా ఖడ్గం. ప్రియులారా, రెండు విధాలుగా దేవుని వాక్యం పనిచేస్తాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉంటే, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ సత్ప్రవర్తన చూచి, మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. నిజంగా ఈ వాక్యం ఎంత శ్రేష్టమైంది! ఈ వాక్యం మన జీవితానికి ఎంతో నిరీక్షణ కలిగిస్తుంది. ఒకవేళ భర్త తాగుబోతుగా ఉన్నాడు, తిరుగుబోతుగా ఉన్నాడు, విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నాడు అనుకోండి, భార్య దేవుని నమ్ముకొని ఉంది, విశ్వాసంగా బ్రతుకుతా ఉంది, అటువంటి విశ్వాసకి వాక్యం ఒక ఊరట, అటువంటి విశ్వాసకి వాక్యం ఒక నిరీక్షణ. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడుతున్నారా? భార్యలైనటువంటి వాళ్ళ పురుషులకి, భర్తలకి. ఒబీడియన్స్ టు హస్బెండ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు వైఫ్. భర్తకు లోబడుట అనేది స్త్రీకి చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, అందువల్ల వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయం 14వ వచనం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, విశ్వాసురాలైన భార్య అవిశ్వాసి అయిన భర్త భార్య
భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచ. చూడండి పిల్లలు, రెండు విధాలుగా ఉంది వాక్యం. భర్త విశ్వాసిగా ఉంటే విశ్వాసి అయిన భర్తను బట్టి అవిశ్వాసి అయిన భార్య పరిశుద్ధపరచబడతాం. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను కలిగి ఉంటే ఈమెను బట్టి ఆయన పరిశుద్ధపరచబడతాం. లింకింగ్ సిస్టమ్ ఇలా. దీంట్లో గమనించాల్సింది ఏంటంటే, విశ్వాసి అయిన భార్య భర్త అవిశ్వాసిగా ఉంటే ఆ అవిశ్వాసి అయిన భర్త కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తారు. పరివర్తన రావడం అనేది చిన్న విషయం కాదు పిల్లరా. పాపంలోనికి ప్రజలు ఈజీగా సులభంగా పడిపోతారు, కానీ పడిపోకుండా కాసుకోవడం చాలా కష్టం. చాలా కష్టం పిల్లరా. అయితే అది దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు, ఎందుకంటే వాక్యం. క్రిస్మస్ దినంలో ఈ గుణలక్షణాలు కలిగినటువంటి ఒక ఫ్యామిలీని మనం చూడగలుగుతాం. చూడండి, జకర్యా ఎలిజబెత్, లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. ఇద్దరు ఎదిగారు పిల్లలు. వీరిద్దరూ ఎలాగట? ఇద్దరు కూడా నిరపరాధులుగా నడుచుకుంటున్నారట పిల్లలు. అంటే ఇద్దరికి ఆ గుణ లక్షణాల్లో ఎదుగుదల ఎలాగుందో చూడండి, సమకోణంలో కనపడుతూ ఉంది. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై. ఇద్దరు కూడా నీతిమంతులై, ఇద్దరు కూడా నిరపరాధులుగా నడుచుకుంటా ఉన్నారు. వారు నిరపరాధులుగా నడుచుకునేదానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞను బయటకొనడం వలన మనం గుణలక్షణాల్లో ఎదిగేటువంటి వారంగా దేవుని న్యాయ విధులు మన యొక్క ప్రవర్తనను పరివర్తనలోనికి తీసుకుని వెళ్తాయి, మార్పులోనికి తీసుకుని వెళ్తాయి. పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా, భర్తలైనా, భార్యలైనా, వారు ఎవరైనప్పటికీ సరే దేవుని వాక్యము ద్వారా వారు పవిత్రతలోనికి తీసుకుంటాము. దేవుని వాక్యాన్ని గైకొంటూ ఉన్నప్పుడు మనం గుణ లక్షణాల్లో ఎదిగేటువంటి వారంగా ఉండగలుగుతాం. ఎన్నైనా ఇప్పటికీ 4 అయినాయి. కొంత చివరిగా మరి బోయజు రూతుల గురించి మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని. బోయజు రూతునందు ఓబేదును కనెను అంటే ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? బోయజు రూతునందు ఓబేదును కనెను అంటే ఎంతమంది కనిపిస్తున్నారు? ఇక్కడ ముగ్గురు కనిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అయితే, ఇప్పుడు దాకా మనం ఇద్దరు గురించి చెప్పుకుంటా వచ్చాం, ఓబేదు గురించి చెప్పుకోలే. అయితే ఇప్పుడు వీరిద్దరిలో నుండి ఇంకొక వ్యక్తి బయటకు వచ్చాడు. అతని పేరేంటి? ఓబేదు. ఈ కుటుంబం జనరేషన్ బై జనరేషన్, తరాల వెంబడి తరాలుగా ఒక ఆదర్శ కుటుంబంగా చరిత్రలో నిలబడిపోయింది. ఈ బోయజు రూతుల గురించి మనము గమనించినప్పుడు ఒక ఆదర్శ కుటుంబంగా వీరు పరిగణించబడ్డారు పిల్లలు. అందుకే కదా వీరి గురించి రాత్రి మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. గాడ్ యూజ్డ్ అవర్ జనరేషన్. దేవుడు మన తరాన్ని వాడుకుంటాడు. మనలో నుండి కలిగేటువంటి సంతానాన్ని దేవుడు వాడుకుంటాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. మరి క్రిస్మస్ దినాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి కుటుంబాలను మనం చూస్తాం పిల్లలు. ఒకరు యోసేపు, మరియా, రెండోదిగా జకర్యా, ఎలిజబెత్. ఈ యోసేపు మరియను దేవుడు ఆశీర్వదించడం మాత్రమే కాకుండా వారిలో నుండి వచ్చినటువంటి సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి వారిలో నుండి సేవకులు వచ్చారు.
యోసేపు మరియు జన్మించినటువంటి వారిలో యాకోబు యూదాను మనం చూస్తాం బైబిల్లో. వారిద్దరు కూడా సేవకులయ్యారు. మిగతా వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు. అది మనకు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో కనపడుతుంది, ఆయన సహోదరులు అని. కనుక యోసేపు మరియా జీవితంలో నుండి వచ్చినటువంటి కుమారులు వారు దేవుని ఎరిగినటువంటి వారిగా మారారు. దే బికేమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వారు దేవుని సేవకులయ్యారు. కొంత జకరియా ఎలిజబెత్ వారికి కుమారుని దేవుడు ఇచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? బాప్తిస్మం ఇచ్చి యోహాను. He became a God servant in giving baptism to people. ప్రజలకు బాప్తిస్మం ఇచ్చేటువంటి ఒక సేవకుడుగా యోహాను మనం చూస్తాం. ఇంకా యోహాను తర్వాత జనరేషన్ లేదు. ఎందుకు? యోహానుకు వివాహం కాలేదు. యోహాను అవివాహితుడిగానే ఉండి తల శిరచ్ఛేదనం చేయాలి. ఏదేమైనప్పటికీ మరి మీరు ఒక ఆదర్శ కుటుంబంగా ఉన్నట్టు బైబిల్లో మనం చూస్తాం. ఇలా మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. ఒకనొక రోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అంతెందుకు మన మందిరంలో ఒకప్పుడు ఉన్న వాళ్ళు అనేక మంది రోజుల్లో లేరు. కొద్దిమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మళ్ళీ రాబో సంవత్సరంలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారో తెలియదు. కానీ మనం వెళ్ళిన తర్వాత కూడా మన జనరేషన్ అనేటువంటిది ప్రయోజనకరంగా ఉంటుంది. దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ జనరేషన్ దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి అంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారికి దేవునిలో పెంచుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. ప్రేమని మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవాలయం వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి బోయజు రూపుల గురించి కొన్ని విషయాలు మీ వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మంచి ఆదర్శ కుటుంబంగా, దేవుడు ఎరిగినటువంటి కుటుంబంగా ఆయన జీవించిన ఈ కుటుంబం మా జీవితానికి దీవెనకరంగా చేయండి. మేము కూడా ఆ రీతిగా జీవించడం కృప దయచేయండి. మేము గుణ లక్షణాలు ఎదిగే వారంగా ఉండటం కృప దయచేయండి. మా కుటుంబాలన్నీ మేము ఎరిగినటువంటి వారుగా ఉండటం కృప దయచేయండి. కుటుంబాల్లో సాధారణ పనిచేస్తున్నటువంటి సమయంలో మీ వైపు చూడగలుగుటకు కృప దయచేయండి. మీ స్వరాన్ని వినగలుగుటకు సహాయం చేయండి. మీకు లోపడటకు సహాయం చేయండి. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈ వర్తమానం విన్న మాకందరికీ దీవెనకరంగా చేయండి. మా కుటుంబాలు మీ చిత్తానుసారంగా కట్టుబడి అనేకులకు ఆదర్శ కుటుంబాలుగా నిలబడటకు కృప దయచేయండి. మీకు మహిమ తెచ్చే కుటుంబాలుగా ఉండటకు సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్.